హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఇది ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అంటే ఈరోజు కొంచెము మా అపార్ట్మెంట్లో నిమజ్జనం కూడా ఉంది. ప్లస్ ఇంకొకటి మా ఆఫీస్లో కూడా పూజ ఉంది ఈవినింగ్. అండ్ ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. చాలా వర్క్ ఉంది ఈరోజు అయితే. సో పిల్లలు కూడా స్కూల్ ఉంది అండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. సో వాళ్ళని పంపించేసిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకోవాలి. ప్రసాదాలకు సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఆఫీస్లోకి. సో నేను అంటే ఇంకా ఎలా ఏం చేస్తాను ఏంటి అనేది వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో కీప్ వాచింగ్. చూడండి, గిన్నెలు చాలా ఉన్నాయి వాష్ చేసేటివి. యాక్చువల్లీ మా మేడుకి ఫీవర్ వచ్చిందంట, ఇంతకు ముందే కాల్ చేసింది. షాక్ ఇచ్చారనమాట నాకు. అంటే ఈరోజు చాలా పని ఉందని చెప్పాను కదా. మా మేడ్ కూడా రాలేదండి, తనకి ఫీవర్ వచ్చిందంట. 2-3 డేస్ వరకు రెస్ట్ తీసుకోమని చెప్పారంట. సో తను ఇప్పుడే కాల్ చేసి చెప్పింది. అదొక షాక్ న్యూస్ మాకు ఇప్పుడు. సో మమ్మీ నేను కలిసి చేసుకోవాలి, చాలా పని ఉంది. ఈరోజు అపార్ట్మెంట్లో నిమజ్జనం ఉంది, మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్లో పూజ ఉంది, ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. చాలా వర్క్ ఉందండి ఈరోజు అయితే. సో చూడాలి ఎంతవరకు నేను ఫినిష్ చేసుకోగలుగుతాను. సో నేను ఇక్కడ వచ్చేసి ముగ్గు వేసుకుంటున్నానండి. డైలీ మా మేడ్ వాష్ చేసేసి వెళ్ళిపోతుంది, నేను ముగ్గు వేసేసుకుంటాను అనమాట. మాదంతా ఫ్లోర్ వైట్గా ఉంటుంది, సో ఎక్కువగా కనిపించదు. చాక్ పీస్ తోటి వేస్తున్నాను. ముగ్గుతో వేసి ఏంటంటే మొత్తం తొక్కేసి ఇంట్లోకి వచ్చేస్తారు కదా, సో ఎక్కువగా కనిపించదు కూడా ముగ్గుతో వేస్తుంటే. అందుకోసం అని చెప్పేసి చాక్ పీసెస్ యూస్ చేస్తాను నేను. నేల మీద అయితే ముగ్గుతో వేస్తే చాలా నీట్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. సో మాది ఈస్ట్ ఫేసింగ్ అండి, సో అందుకోసమని ఎండ కూడా బాగా వస్తుందన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఎండ బాగా వస్తుంది. సో నేను కింద కూర్చొని వేస్తుంటే కూడా కింద బండలు కాలుతూ ఉన్నాయి, అంత ఎండగా ఉంది. ఎర్లీ మార్నింగే అయినా కూడా ఎండ బాగా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ కదా మాకు, అదొకటి అడ్వాంటేజ్ మాకు. నేను ఆల్రెడీ లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నానండి. కిడ్స్ ఇద్దరు కూడా స్నానం చేయడానికి వెళ్ళారు. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రూట్స్ పెట్టేశాను, పపాయ అండ్ యాపిల్స్ పెట్టేశాను. ఇద్దరు తింటారండి, ఫ్రూట్స్ ఇష్టంగా తింటారు. సో వీక్లీ వన్స్ అయినా నేను ఫ్రూట్స్ పెడుతూ ఉంటానన్నమాట. సో ఇంకా బాక్సెస్ అయితే లంచ్ బాక్సెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి మిల్క్ తాగేసి వెళ్ళిపోతుంటారు ఇంకా. సో పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారండి. సో వీళ్ళది వచ్చేసి ఈరోజు వెనస్డే స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుంది. సో బాబుదేమో గ్రీన్ కలర్, పాపకు వచ్చేసి బ్లూ కలర్. ఇంకా షూస్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. పాప రెడీ అయిపోయిందండి, ఇంకా బాబుని కూడా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షూస్ వేసేస్తున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా వేదాద్దు వేసేసుకుంటాడు మా బాబు, బట్ ఆ రోజు టైట్గా ఉంది మమ్మీ, ఒకసారి చెక్ చేసి వేయవా అని చెప్పేసి అడిగితే సో నేను వేసేస్తున్నాను అనమాట. ఇంకా కోమింగ్ చేసేసుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్తున్నాడు. వ్యాన్ కూడా వచ్చేసింది, కాల్ చేశారనమాట వ్యాన్ అతను కూడా. నైట్ చాలా లేట్ అయిపోయింది, బట్ అయినా కూడా పాపమ్మ ఎర్లీగానే లేపగానే లేచారండి. సో కొంచెం ఇబ్బంది పడుకుంటూనే లేచారు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి ఇంకా పంపిస్తున్నాను. ఈరోజు నిమజ్జనం కూడా ఉంది, వెళ్ళాలని లేదు వాళ్ళిద్దరికి, కానీ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా వెళ్ళిపోయారనమాట. వెళ్ళను అని ఏం అనలేదు, కాకపోతే నిమజ్జనం ఉంది కదా ఎర్లీగా వస్తాం మమ్మీ, వ్యాన్ అంకుల్కి చెప్పండి అని చెప్పారు. నైట్ చాలా లేట్ అయిపోయింది పూజ అయిపోయేసరికి. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం టీ పెట్టుకున్నాను. అండ్ వర్క్ అయితే చాలా ఉంది కదా. సో మా పన్నామ రాలేదు కదా, పని వాళ్ళు రాకపోతే ఎంత కష్టమవుతుందంటే వాళ్ళ మీద డిపెండ్ అయినప్పుడు అస్సలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చేసుకుంటే ఏం ప్రాబ్లం అనిపించదు, కానీ డిపెండ్ అయితే మేడ్ వాళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుందండి వాళ్ళు రానప్పుడు.
కానీ తప్పదు కదా. సో మన పనులు మనం చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి నేను వర్క్ చేసేసుకుంటాను. నా వర్క్ అంతా కూడా ఇప్పుడు ఫినిష్ చేసేసుకోవాలి, ప్రసాదాలకి ప్రిపరేషన్స్ చేయాలి. సో కొంచెం రిలాక్స్ అవుతున్నాను. అంటే పిల్లలు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు, వ్యాన్ వచ్చేసింది, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. మీలో ఎంతమంది అంటే ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారండి? పని వాళ్ళు రాకపోతే ఆ రోజు మీకు డే అంతా ఎలా గడుస్తుంది ఏంటి అనేది? అంటే రెగ్యులర్‌గా చేసుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అనిపిచ్చదు. కానీ ఇలా వర్కింగ్ బయటికి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే మెయిడ్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకైతే తెలుస్తది ఆ పెయిన్. సడెన్‌గా వాళ్ళు రావట్లేదు అని కాల్ చేస్తే మాత్రం ఫుల్ ఇబ్బందవుతది. హెక్టిక్ అవుతదనమాట పనంతా గూడాను. నాకు తెలిసి మీలో గూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారనుకుంటాను ఈ ప్రాబ్లమ్‌ని. హెడేక్ అయితే ఫుల్‌గా ఉందండి. ఇలా కొంచెము హాట్‌గా ఉన్నది అంటే కొంచెం వేడి వేడిగా ఉన్నది నేనెప్పుడైనా హెడేక్‌గా ఉన్నప్పుడు కొంచెం లైట్‌గా ఇట్లా పెట్టేసుకుంటా అనమాట. ఆహ్, అదనేది పెయిన్ అనేది గుంజేస్తది నాకు. నాకు కొంచెం అలవాటు అది కప్పుని అలా పెట్టుకోవడము. గణేష్ ఫెస్టివల్ అయిపోయింది. ఇంకా ఇలానే ఉందండి. ఇదొచ్చేసి నాది షార్ట్ బ్లాక్ బీడ్స్ అండి. ఇది నేను నా మ్యారేజ్ అయిన 4 మంత్స్‌కి ఏమో తీసుకున్నాననమాట. మా నాన్నమ్మది పుస్తెల తాడు ఉంటుంది కదా! తను ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత మా మదర్‌కి ఇచ్చారు అది. సో, అది దాంతోటి నాకిది గిఫ్ట్‌గా నేను చేయించుకున్నాను. మా నాన్నమ్మది అది కావాలి అని చెప్పేసి. నేను అసలు తీయనండి ఇది చాలా వరకు. అస్సలు తీసుకోను. బట్ కాకపోతే ఈరోజు నాకేమైంది అనంటే ఒకటి స్టోన్ ఊడిపోయింది ఇక్కడ. డ్రెస్‌కి తట్టుకొని ఇక్కడొకటి ఆల్రెడీ ఇంతకు ముందే ఊడిపోయింది. చాలా రోజులవుతుంది ఇది. ఇప్పుడు ఈరోజు ఒక స్టోన్ పోయింది. సో, అందుకోసమని ఒకసారి తీసి క్లీన్ కూడా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. సో, ఇదొచ్చేసి నాకు 2 తులాస్ అండి. అంటే 20 గ్రామ్స్ అనమాట. 10 గ్రామ్స్ కదా! ఒక తులా 10 గ్రామ్స్ కాబట్టి 2 తులాస్ ఈ చైన్ వెయిట్ వచ్చేసి. సో, ఈ మోడల్ అసలు అప్పుడు అది స్టార్టింగ్ అనమాట ఈ మోడల్స్ రావడము. అప్పుడే ఈ మోడల్ రిలీజ్ అయింది. సో, నాకు బాగా నచ్చింది. ఇంకా మా పెద్దమ్మ కూడా వచ్చారనమాట అప్పుడు ఇది తీసుకునేటప్పుడు. సో, తనకు కూడా ఇది బాగా నచ్చింది, సెలెక్ట్ చేశారు. ఇది తీసుకున్న తర్వాత చాలామంది ఈ మోడల్ని చేయించుకున్నారండి. పిక్స్ తీసుకొని మరీ చేయించుకున్నారనమాట. చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టము. సో, నేను ఎప్పుడైనా అంటే చాలా వరకు అస్సలు నేను ఇది తీయననమాట. ఎన్ని ఆర్నమెంట్స్ ఏవి వేసుకున్నా కూడా నేను ఇది ఉంచుకుంటాను ఆల్మోస్ట్. ఎప్పుడైనా వేరే ఇంకా అది హెవీగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే నేను ఇది తీసి వేరేవి ఆర్నమెంట్స్ వేసుకుంటాను. నన్ను చాలా సార్లు చాలా మంది అడిగారండి, మీది ఒకసారి బ్లాక్ బీడ్స్ నాకు అంటే దీని గురించి చెప్పండి, ఎన్ని గ్రామ్స్ అండ్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది చెప్పండి అని అన్నారు. సో, అందుకోసమని నాకు అది గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను. అందులో స్టోన్ ఒకటి పోయింది కదా! సో, దాని గురించి ఒకసారి చెక్ చేసుకుందాము అని చెప్పేసి నేను తీసానన్నమాట. ఇది షార్ట్ లెంతే అండి. మీకు అంటే కనిపించడం చాలా పొడుగ్గా కనిపిస్తుంది వీడియోలో. బట్ కాకపోతే ఇది వచ్చేసి చాలా షార్ట్ లెంత్ అనమాట. మనకి నెక్ వరకు ఇట్లా కొంచెం కిందికి వస్తుంది. డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అలా బాగుంటుంది అనమాట. సో, మన సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పేసి నేను ఇది వీడియో తీయడం జరిగిందండి ఈరోజు. చెప్పాను కదా స్టోన్ కూడా పోయిందని, అందుకోసం అని చెప్పేసి. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఇంకా పనులున్నాయి, అవి చేసేసుకుంటాను. సో, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.